హాయ్ ఫ్రెండ్స్, నా పేరు యోగేష్. మీరు చూస్తున్నారు టెక్ గైజ్ అన్న తెలుగు. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఏం తెలియజేయబోతున్నానంటే ర్యామ్ అంటే ఏంటి, అసలు మనకి ఎంత ర్యామ్ కావాలి, మీరు ర్యామ్ అంటే ఏంటి, ఎంత ర్యామ్ కావాలో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడడం మాత్రం మర్చిపోకండి. మరియు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కడం మర్చిపోకండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ఎలా చేయాలో తెలుసు కదా, కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. దాని ద్వారా మీరు ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవుతారు. నేను ఎప్పుడైనా మరి ఒక కొత్త వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఏమైతుందంటే మీరు నా ఛానల్ ని కంటిన్యూగా ఫాలో అవుతారు. సో let's get started. ఫస్ట్ ఏంటంటే ర్యామ్ అంటే ఏంటి, సింపుల్ అండి. ర్యామ్ అంటే మన డెస్క్ అనుకోండి, మన బుక్స్ పెట్టుకొని రాస్తాం కదా ఆ డెస్క్ అనుకోండి. స్టోరేజ్ ఉంది కదా దాన్ని మన బుక్ షెల్ఫ్ అనుకోండి. ప్రాసెసర్ ఉంది కదా మనం అనుకోండి ప్రాసెసర్. మనం ఇప్పుడు మన ఫోన్ లో ఏదైనా యాప్ ని ఓపెన్ చేస్తాం అనుకోండి, ఆ యాప్ కి కొంత మెమరీ ఉంటుంది కదా. ఆ యాప్ ఒక 100 MB ఉంది అనుకోండి, అది మన ఇంటర్నల్ మెమరీలో స్టోర్ అయి ఉంటుంది 100 MB. మనం ఆ యాప్ ఓపెన్ చేయగానే అది బుక్ షెల్ఫ్ నుంచి మనం బుక్ ఎలా తీసి మన డెస్క్ పైన ఎలా ఓపెన్ చేసి పెడతామో అప్పుడు కొంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది కదా. ఆ యాప్ కూడా అంతే. మనము యాప్ ని ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి తీసి ర్యామ్ పైన పెట్టి ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసినప్పుడు ఆ 100 MB ర్యామ్ లో ఉన్న 2GB మెమరీలో నుంచి కానీ 3GB మెమరీలో నుంచి కానీ దాన్ని ఓపెన్ చేస్తుంది. అప్పుడు ఆ 3GB లో నుంచి సిస్టమ్ ఒక 1GB యూజ్ చేస్తుంది అనుకోండి, మిగతా 2GB లో నుంచి ఒక 100 MB ఈ యాప్ యూజ్ చేస్తుంది. సింపుల్ అంతే. అదే ర్యామ్ అంటే. ఆ ర్యామ్ లో అది ఎందుకు ఓపెన్ అయి ఉంటుంది అంటే, ఇప్పుడు మనం ఏమన్నా బుక్ లో మనం ఏమైనా చదవాలనుకుంటే బుక్ మొత్తం ఓపెన్ చేస్తామో అలానే యాప్ లో కూడా మనం ఏమైనా వర్క్ చేయాలంటే ఆ యాప్ ని ఓపెన్ చేస్తాము. ఇది కాకుండా మనకి 6GB 3GB ఇయర్ వరకు ప్రతి ఫోన్ లో మనం 1GB ర్యామ్ చూసాము. ఈ ఇయర్ లో 2016 నుంచి మనము ప్రతి ఫోన్ లో 2GB ర్యామ్ చూస్తున్నాము. అది కాకుండా ఎక్కువ ధర ఉన్న స్మార్ట్ ఫోన్స్ కానీ పెద్ద స్మార్ట్ ఫోన్స్ కానీ చూసినట్టయితే వాటిలో 6GB ర్యామ్ కూడా ఉంది. ఎందుకు మనకు 6GB ర్యామ్? ఇప్పుడు మనము మల్టీ టాస్కింగ్ చేయాలనుకోండి, మనము ఒక పవర్ యూజర్ అంటే ఎక్కువగా ఫోన్ యూజ్ చేస్తాము, ఒక 10-15 యాప్స్ మధ్యలో యూజ్ చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు మనకి 3 to 4GB అవసరం అవుతుంది. అది కాకుండా ఇంకా ఎక్కువ యూజ్ చేస్తాం అనుకోండి 6GB వరకు మాక్సిమం. అది కాకుండా మనము మన ఫోన్ లో ఏదైనా యాప్ పెద్ద యాప్ ని లోడ్ చేసాం అనుకోండి, మన దగ్గర ర్యామ్ ఒక 2GB ఉంది, మనం ఒక 1GB ఫైల్ ని ఓపెన్ చేసాం అనుకోండి, మిగతా ఫైల్స్ ఓపెన్ చేయడానికి సరిపోదు. దానివల్ల ఏమవుతుంది అంటే ఈ ఓపెన్ చేసిన 1GB ఫైల్ పైన ఆ యాప్ ఓపెన్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు మనం పెద్ద బుక్ ఓపెన్ చేసి పెట్టాము, మనకు ప్లేస్ సరిపోలేదు, దానిపైన ఇంకో చిన్న బుక్ పెడతాము. అలానే అది సగం బుక్ ఓపెన్ కనిపిస్తుంది, ఇది ఫుల్ గా ఓపెన్ అవుతుంది. అలానే 1GB ఫైల్ కూడా ఉంటుంది, 100 MB ఫైల్ కూడా ఉంటుంది. మనం ఏదైతే నెక్స్ట్ ఓపెన్ చేసామో ఇది దానిపైన లోడ్ అవుతుంది. దానివల్ల మళ్ళీ మనం ఆ యాప్ లోకి వెళ్ళినప్పుడు అది రీలోడ్ అవుతుంది. ఇలా మనకి ఎక్కువ మల్టీ టాస్కింగ్ చేయడానికి ఇబ్బందులు వస్తాయి. అదే మన దగ్గర ఒక 3GB ర్యామ్ ఉంది అనుకోండి, 1GB మనం సిస్టమ్ యూజ్ చేస్తూ ఉంటుంది, 1GB మనం బుక్ అదే యాప్ ఓపెన్ చేసి పెట్టాము. అది కాకుండా ఇంకా 1GB ఉంది, దాంట్లో ఇంకా 100 MB ఉన్న యాప్స్ ని 10 యాప్స్ లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఒకవేళ దాని లిమిట్ పెరిగితే కనుక అది మళ్ళీ రీలోడ్ అవుతుంది. ఇంతే. ఇదే ర్యామ్ అంటే. మనకి ఎంత కావాలో తెలిసిపోతుంది. ఒకవేళ మీరు 5 యాప్స్ అలా యూజ్ చేస్తున్నారు అనుకోండి, మినిమం 2GB సరిపోతుంది. ఎవరికైనా 2GB సరిపోతుంది. అది కాకుండా వాళ్ళు పెద్ద పెద్ద గేమ్లు పెద్ద యాప్లు యూజ్ చేస్తేనే వాళ్ళకి 3GB వరకు వస్తుంది. ఒకవేళ మల్టీ టాస్కింగ్ కూడా దానికి యాడ్ చేసుకుంటే 4GB. మనకి ఈ మధ్య 11,000 రూపీస్ స్మార్ట్ ఫోన్ నుంచి 5 వరకు వెళ్తే 60,000 రూపీస్ స్మార్ట్ ఫోన్ వరకు ఈ 4GB ఆప్షన్ లభిస్తుంది. ఒకవేళ మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, యాపిల్ లో చూడండి, మీకు యాపిల్ ఐఫోన్స్ లో కనుక చూస్తే మీకు 3GB ర్యామే వస్తుంది, కానీ ఒక 20 యాప్స్ లోడ్ చేస్తారు. అది ఎలా పాసిబుల్ అవుతుంది? అది ఎలా అంటే యాపిల్ వాళ్ళ స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి కదా, వాటిలలో
హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ ని కరెక్ట్ గా ఆప్టిమైజ్ చేసి పెడతారు. దానివల్ల ఏమవుతుందంటే యాప్ సైజు తక్కువలో తక్కువ యూజ్ చేస్తుంది. అప్పుడు ఎక్కువ యాప్స్ లోడ్ అయి ఉంటాయి, అలా అది రీలోడ్ చేయదు. ఇంతే యాపిల్ కి మామూలు ఫోన్ కి ఉన్న డిఫరెన్స్. కానీ యాపిల్ వాళ్ళు వాడే కాంపోనెంట్స్ తక్కువ ఉన్న వారి ఆప్టిమైజేషన్ వల్ల అది ఎక్కువగా కనిపిస్తుంది మనకి. ఓకే ఫ్రెండ్స్, నచ్చినట్లయితే లైక్ బటన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. ఈ వీడియోని మీరు షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. షేర్ చేస్తే ఎక్కువ మందికి ఇలాంటి విషయాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.